40-50 ఏళ్ళు ఉండగానే 90 ఏళ్ల వాళ్ళలాగా అయిపోయేటువంటి ఒక శాపం వచ్చింది. ఆ శాపం కూడా దేవయాని తండ్రి వల్ల వచ్చింది, దేవయాని వల్ల వచ్చింది. సరే, ఆయన ఏం చేశాడు? దెబ్బకు దెబ్బ, యుక్తికి పై యుక్తి మామూలుగా లోకంలో ఉంటాయి కదా. ఏమయ్యా మామగారు, మీరు నన్ను ముసలాడన్నారే, ముసలివాడినిగా చేశారే, ఈ చేప నీకు కాదయ్యా, నాకు కాదయ్యా, మీ అమ్మాయికేనయ్యా. నేను ముసలివాడిని అయితే చెడిపోయేది మీ అమ్మాయి దేవయానే కదా అని ఒక ట్రిక్ వేశాడు. అరే పొరపాటు జరిగిపోయింది అనుకుని, దీనికి ఒక మార్గం ఉందయ్యా, నీ కొడుకుల్లో ఎవరైనా నీ ముసల్తనం స్వీకరించి కొన్నాళ్ళు నీకు యవ్వనం ఇచ్చేటువంటి అవకాశం ఉంటే నువ్వు మళ్ళీ యవ్వనవంతుడు అవుతావు అని అన్నాడు. అడిగాడు, కొడుకులందరినీ అడిగాడు, ఎవరా నాకు నా ముసల్తనం తీసుకుని మీ యవ్వనాన్ని నాకు ఇచ్చేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా అని అడిగారు. ఈ కథలు వింటుంటే కొంచెం అసహ్యంగా కూడా ఉంటాయి, కానీ చమత్కారంగా ఉంటాయి. దాంట్లో ఉండేటువంటి పరమ తత్వాన్ని హోదాన్ని మనం గ్రహించాలి. అంటే అంటమే కాకుండా శుక్రాచార్య ఇంకో మాట కూడా అన్నాడు, నీకు ఎవడైతే యవ్వనం ఇస్తాడో వాడే నీ తరువాత రాజు అవుతాడు అని అన్నాడు.